Hello everyone, welcome to Saram Sampatrav Education. Myself Venkat, I am the faculty here. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే జిఐ ట్యాగ్స్ అండ్ క్లాసికల్ లాంగ్వేజెస్. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని నేను పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అస్సాంలో ఉన్న బోడో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఈ ట్రైబ్కి సంబంధించిన 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేది వచ్చాయి. సో ఏంటా ప్రోడక్ట్స్, అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన యాక్ట్ ఏంటి, ఓకేనా. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఆర్ ద రిలేటెడ్ అగ్రిమెంట్స్. సో ఈ జిఐ ట్యాగ్ అగ్రిమెంట్ అనేది ఏ కన్వెన్షన్స్కి అనుగుణంగా ఉంది, అలైన్ అయ్యి ఉంది, ఆ కన్వెన్షన్స్ యొక్క నేమ్స్ కూడా మీకు తెలియాలి. దాంతోపాటు మన ఇండియాలో జిఐ ట్యాగ్స్ని ఇష్యూ చేసే మినిస్ట్రీ ఎవరు, వాట్ ఈస్ ద రిలేటెడ్ డిపార్ట్మెంట్, అండ్ ఈ జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం వరకు ఉంటుంది, మరి దీన్ని మనం రెన్యూ చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఓకేనా. అండ్ ఈ 8 ప్రోడక్ట్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్ చూద్దాము. అండ్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్గా వచ్చింది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ టాపిక్ ఏంటంటే క్లాసికల్ లాంగ్వేజెస్. సో మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పటి వరకు 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండేవి, దానికి ఇప్పుడు అడిషనల్గా 5 క్లాసికల్ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. సో ఏంటా 5 క్లాసికల్ లాంగ్వేజెస్, పాయింట్ నెంబర్ 1. దీంతో పాటు ఏదైనా ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయాలి అంటే ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. సో లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇంతకుముందు ఒక క్రైటీరియాని ఇచ్చారు. ఆ క్రైటీరియాని ఇప్పుడు మళ్ళీ అదే కమిటీ వాళ్ళు రివైజ్ చేశారు, అంటే క్రైటీరియాని మార్చారు. సో లేటెస్ట్గా వచ్చిన క్రైటీరియా ఏంటి, పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేస్తే ఆ లాంగ్వేజ్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ క్లాసికల్ లాంగ్వేజెస్కి అఫీషియల్ లాంగ్వేజెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద రిలేటెడ్ ఆర్టికల్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ మనం చూద్దాం. ఆర్టికల్ 351 ఏంటి, 343 ఏంటి, ఆర్టికల్ 344 ఏంటి, 8th షెడ్యూల్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ సెషన్ ఇది. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, సో దట్ ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ మీ ముందుకి మరిన్ని తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా. రైట్, సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్, జిఐ ట్యాగ్స్. సో అసలు ఆ జిఐ ట్యాగ్ అంటే ఏంటి. సో జిఐ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ ఏ సైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సైన్ అన్నమాట. సో ఈ సైన్ అనేది మనం దేనికి ఇస్తాము అంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఇస్తాం. సార్ అన్ని ప్రోడక్ట్స్కి ఇస్తాము అంటే లేదు, కేవలం కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రం ఇస్తాము. సో ఏంటి ఆ ప్రోడక్ట్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఒక జియోగ్రాఫికల్ ఆరిజిన్ ఉండి దాంట్లో కొన్ని డిస్టింక్టివ్ క్వాలిటీస్ కానీ ఉంటే, ఓకేనా. ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ ఆరిజిన్ ఉండాలి అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉండాలి, అక్కడే ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉండాలి, అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో కొన్ని డిస్టింక్టివ్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. శ్రీకాళహస్తి కలంకారీ, ఇది ఒక హ్యాండీక్రాఫ్ట్ అనమాట. సో పర్టికులర్గా అక్కడ ఒక మంచి క్వాలిటీతో తయారవుతూ ఉంటుంది. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు. సో కొండపల్లి విజయవాడ దగ్గరే ఉంటుంది, ఇది కూడా ఒక విలేజ్. అండ్ మచిలీపట్నం కలంకారీ, దీంతోపాటు గుంటూరు సన్నం చిల్లి. సో మనకి చిల్లీస్ అనేవి ఆ పర్టికులర్ ఏరియాలో ఒక మంచి క్వాలిటీతో వస్తూ ఉంటాయి. మన తెలంగాణ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మాట్లాడుకుంటే పోచంపల్లి ఇక్కత్ ఉంది, నిర్మల్ టాయ్స్ ఉన్నాయి, నిర్మల్ ఫర్నిచర్ ఉంది, అండ్ నిర్మల్ పెయింటింగ్స్ కూడా ఉంది. గద్వాల్ శారీస్, హైదరాబాదీ హలీం, చెరియాల్ పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, సిద్దిపేట గొల్లబామ, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రోడక్ట్స్కి ముందు ఏరియాస్ని, ఓకేనా, దానికి సంబంధించిన జియోగ్రాఫికల్ ఆరిజిన్ ఏదైతే ఉందో, ఆ ప్లేస్ నేమ్ ఏదైతే ఉందో వాటిని మెన్షన్ చేస్తున్నారు. సో ఈ జియోగ్రాఫికల్ ఆరిజిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట, ఓకేనా. రైట్, సో ఇట్ ఈస్ ఎ సైన్. సో వేటికి ఇస్తాము, కొన్ని ప్రోడక్ట్స్కి ఇస్తాము. సో ఏ ప్రోడక్ట్స్కి అయితే ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ ఆరిజిన్ ఉంటుందో, ఏ ప్రోడక్ట్స్కి అయితే డిస్టింక్టివ్ క్వాలిటీస్ ఉంటాయో వాటికి మనం ఈ జిఐ సైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ జియోగ్రాఫికల్ ఆరిజిన్ అనేది అది ఏదైనా ఒక ప్లేస్ అవ్వచ్చు, ఒక విలేజ్ అవ్వచ్చు, ఒక సిటీ అవ్వచ్చు, ఒక టౌన్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు, ఓకేనా. రైట్, సో మన ఇండియాలో ఈ జిఐ ట్యాగ్కి సంబంధించిన యాక్ట్ ఏంటి, ఏదైనా ఒక యాక్ట్ ఉందా అంటే ఎస్, దేర్ ఈజ్ అన్ యాక్ట్. సో యాక్ట్ పేరు వచ్చేసరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో దిస్ ఈజ్ ద యాక్ట్ అమ్మా.
ఓకేనా. సో ఈ యాక్ట్ ప్రకారం మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ చేస్తాము అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తూ ఉంటాం. అంటే వేరే వాళ్ళు దాన్ని కాపీ చేయకుండా, దాన్ని మిస్యూజ్ చేయకుండా, దాన్ని మిస్లీడింగ్ చేయకుండా, ఎటువంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా, డూప్లికేట్ చేయకుండా మనం ఈ యాక్ట్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్ట్ని మనం ఎప్పుడు తీసుకొచ్చాము? 1999లో తీసుకొచ్చాం. 1999లో తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 2003 నుంచి ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఫ్రమ్ సెప్టెంబర్ 15, 2003 నుంచి ఈ యాక్ట్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి మనం జిఐ ట్యాగ్ ఇవ్వటం ద్వారా, లేకపోతే ఈ జిఐ ట్యాగ్స్ని ఇండియాలో అమలు చేయడం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అది మనం మాట్లాడదాం. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనం ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయవచ్చు. మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. తరతరాలుగా వస్తున్న ఆ నాలెడ్జ్, ఆ హ్యాండీక్రాఫ్ట్స్కి రిలేటెడ్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ అవ్వచ్చు, ఓకేనా, లేకపోతే కొండపల్లి బొమ్మలు, ఆ టాయ్స్ని తయారు చేసే విధానం, ఓకేనా, ఆ నాలెడ్జ్ అనేది మనం ప్రిజర్వ్ చేయవచ్చు. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, దీని ద్వారా రూరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్, ఏదైనా ఒక పర్టికులర్ రూరల్ ఏరియాస్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా సో అక్కడికి టూరిజంని అట్రాక్ట్ చేయవచ్చు. ఓకేనా, సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి వాల్యూ అనేది పెరుగుతుంది, మంచి బ్రాండ్ వాల్యూ అనేది వస్తుంది. సో దట్ ఆ పర్టికులర్ రూరల్ ఏరియాస్లో అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఆ ప్రోడక్ట్స్ని తయారు చేసి బయట ఉన్న మార్కెట్కి వాటిని అమ్మొచ్చు అనమాట. సో ఎప్పుడైతే సేల్స్ పెరుగుతాయో వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. సో దట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా రూరల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి కల్చరల్ హెరిటేజ్. సో దీన్ని కూడా మనం ప్రిజర్వ్ చేయొచ్చు అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి మనం మార్కెట్ యాక్సెస్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఒక జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఉందో సో దాని యొక్క ప్రమోషన్ కోసం గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ ఏరియాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం, లైక్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కానీ, ఓకేనా, లేకపోతే మెషినరీ ప్రొవైడ్ చేయడం కానీ, సబ్సిడీస్ ఇవ్వటం కానీ, ఇటువంటి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ జిఐ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కి అలైన్ అయ్యే ఉంటుంది. మరి ఏంటా కన్వెన్షన్స్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ప్రిలిమ్స్లో యూజ్ అవుతుంది, మెయిన్స్లో కూడా యూజ్ అవుతుంది. సో జిఐ ట్యాగ్ మీద మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని రాస్తే సరిపోతుంది. సో కన్వెన్షన్స్ గురించి కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో ఏంటా కన్వెన్షన్స్ అంటే ఫస్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి ప్యారిస్ కన్వెన్షన్. సో ప్యారిస్ కన్వెన్షన్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, లైక్ ఆర్టికల్ 1 Clause 2 అండ్ ఆర్టికల్ 10. ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీఆర్. ఓకేనా, సో అందుకని ఈ జిఐ ట్యాగ్స్ అనేది దానికి అలైన్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTOకి సంబంధించిన ట్రిప్స్ అగ్రిమెంట్. సో ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, లైక్ ఆర్టికల్ 22 Clause 1 అండ్ ఆర్టికల్ 24. ఈ రెండు కూడా ఐపీఆర్ గురించి మాట్లాడతాయి కాబట్టి ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఈ రెండింటికి అలైన్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ప్యారిస్ కన్వెన్షన్, ఆర్టికల్ 1 Clause 2 అండ్ ఆర్టికల్ 10 అండ్ WTO ట్రిప్స్ అగ్రిమెంట్. ట్రిప్స్ అంటే తెలుసు కదా, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐపీఆర్. సో దీంట్లో ఆర్టికల్ 22 అండ్ ఆర్టికల్ 24 ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రొవిజన్స్ మనకి జిఐ ట్యాగ్కి అలైన్ అయ్యి ఉంటాయి. సో ఈ పర్టికులర్ కన్వెన్షన్స్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఈ జిఐ ట్యాగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఓకేనా, సో ప్యారిస్ కన్వెన్షన్ అండ్ WTOకి సంబంధించిన ట్రిప్స్ అగ్రిమెంట్ ఈ రెండిట్లో ఉన్న ఈ ఆర్టికల్స్ని, ఈ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటికి అబైడ్ అయ్యి ఉండటానికే వి బ్రాట్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ జిఐ ట్యాగ్. ఓకేనా, రైట్. సో మన ఇండియాలో ఈ జిఐ ట్యాగ్స్ని ఇష్యూ చేసేది ఎవరు? సో ఏ మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు అండ్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు? సో లెట్స్ లుక్ ఎట్ ఇండియాస్ కేస్. సో మన ఇండియాలో ఈ జిఐ ట్యాగ్స్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దీని కింద ఒక డిపార్ట్మెంట్ ఉంది, సో అందరికీ తెలిసిందే. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే జిఐ ట్యాగ్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సో ఎవరైనా ఒక ఇండివిజువల్ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి?
ఈ జిఐ ట్యాగ్కి సంబంధించిన రిజిస్ట్రీ అని చెప్పి ఒకటి ఉంటుంది, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. సో రిజిస్ట్రీ మనకి జనరల్గా ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉందన్నమాట. సో ఈ చెన్నైలో ఉన్న రిజిస్ట్రీకి ఒక ఇండివిజువల్ కానీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ రిజిస్ట్రీ వాళ్ళు ఆ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే చెకింగ్ చేస్తారనమాట. ఓకే, వీళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, దీనికి డిస్టింక్టివ్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, జియోగ్రాఫికల్ ఆరిజిన్ ఉందా లేదా, వీటికి మనం జిఐ ట్యాగ్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. సో వన్స్ అప్రూవల్ అనేది వస్తే దానికి జిఐ ట్యాగ్ అనేది వస్తుంది. ఓకేనా, రైట్, ఇది ప్రాసెస్ అనమాట. సో జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది? సో వ్యాలిడిటీ వచ్చేసరికి 10 years. మరి దీన్ని రెన్యూ చేసుకోవచ్చా సార్ అంటే ఎస్, ఇట్ కెన్ బి రెన్యూడ్. సో దీన్ని మనం సమ్ అమౌంట్ పే చేసి రెన్యూ చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు రెన్యూ చేసుకోవచ్చు సార్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ ఒకసారి తీసుకుంటాం, 10 years వస్తుంది, మళ్ళీ రెన్యూ చేసుకుంటాం, నెక్స్ట్ 10 years వస్తుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో మన ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్కి వచ్చింది? ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీకి 2004, 2005 ఈ సంవత్సరంలో జిఐ ట్యాగ్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఆ 8 ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. సో అస్సాంలో బోడో ట్రైబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్లో 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చేసుకుందాం. ఈ ప్రోడక్ట్స్ని మనం ఈజీగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. వీటిలో 3 ప్రోడక్ట్స్ వచ్చేసరికి రైస్ బీర్ అనమాట. ఓకేనా, సో రైస్ బీర్ వచ్చేసరికి 3 వెరైటీస్ ఉన్నాయి. సో ఏంటా పేర్లు అంటే బోడోజో గురాన్, మైబ్రాజో బిద్వి అండ్ బోడోజో గిషి. ఓకేనా, గురాన్, బిద్వి, గిషి, ఈ 3 మనకేంటంటే రైస్ బీర్స్ అనమాట. సో ఈ 3టికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ట్రెడిషనల్ ఫుడ్ ప్రోడక్ట్స్. ట్రెడిషనల్ ఫుడ్ ప్రోడక్ట్స్. సో దీంట్లో మనకి 4 ఐటమ్స్ ఉన్నాయి. సో ఏంటవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నఫామ్, బోడో నఫామ్. సో బోడో నఫామ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్మెంటెడ్ ఫిష్ని యూజ్ చేసిన ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, సో దీన్ని మనం బోడో నఫామ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోడో ఓన్లా. ఇదేంటంటే రైస్ పౌడర్ కర్రీ. ఓకేనా, ఇది కూడా ఫుడ్ ప్రోడక్టే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్వాకా. సో ఈ గ్వాకా ఏదైతే ఉందో ఇది ఒక ఫుడ్ ప్రోడక్ట్. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఫెస్టివల్ టైంలో ప్రిపేర్ చేస్తారు. ఏంటా ఫెస్టివల్ అంటే బిసాగు. సో బిసాగు అనే ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ టైంలో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్నే గ్వాకా అంటాం. సో దీనికి కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్ అనేది లభించింది. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి బోడో నార్జీ. సో ఈ ఫుడ్ ప్రోడక్ట్ని జూట్ లీవ్స్తో తయారు చేస్తారు. జూట్ లీవ్స్తో తయారు చేస్తారు. ఓకేనా, సో ట్రెడిషనల్ ఫుడ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి 4 అనమాట. సో బోడో నఫామ్, బోడో ఓన్లా అండ్ బోడో గ్వాకా గ్వాకి అండ్ బోడో నార్జీ. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి దీన్ని మనం క్లాత్ ఆర్ టెక్స్టైల్ కేటగిరీలో పెట్టవచ్చు. సో పైన మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ. సో ఇదే అనమాట అది. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే బోడో అరునాయ్, బోడో అరోనాయ్. సో దీన్ని వీళ్ళు షాల్ లేకపోతే స్కార్ఫ్ దీనికి లాగా యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, సో ఈ 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. సో 8 యూనిక్ ఐకాన్స్ ఆఫ్ బోడో కల్చర్ గ్రాంటెడ్ ద ప్రెస్టీజియస్ జిఐ ట్యాగ్. ఓకేనా, సో బోడోల్యాండ్ ట్రైబ్ గవర్నమెంట్. సో అరునాయ్ ఇది ఒక క్లాత్ ఆర్ టెక్స్టైల్ కేటగిరీలో పెట్టడం జరుగుతుంది. దీన్ని స్కార్ఫ్ లాగా కానీ షాల్ లాగా కానీ యూజ్ చేస్తారు. అండ్ బోడోజో గురాన్, మైబ్రాజో బిద్వి, బోడోజో గిషి. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి రైస్ బీర్కి సంబంధించిన వెరైటీస్ అనమాట. అండ్ బోడో నఫామ్ ఇది ఫిష్తో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్. బోడో ఓన్లా ఇది రైస్ పౌడర్తో తయారు చేసే కర్రీ. అండ్ బోడో గ్వాకా ఆర్ గ్వాకి ఏదైతే ఉందో ఇది బిస్వాగు ఫెస్టివల్ టైంలో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్. అండ్ బోడో నార్జీ దీన్ని జూట్ లీవ్స్తో తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది లభించడం జరిగింది.
ఓకేనా? సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ టాపిక్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ కాల్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఇంతకు ముందు వరకు మనకి ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది రీసెంట్గా అంటే ఒక 5 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకేనా? రైట్. సో రీసెంట్గా యాడ్ చేసిన ఈ 5 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే పాలి, ప్రాకృత్, అసమీస్, మరాఠీ అండ్ బెంగాలీ. ఈ 5 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేశారు. సో అసలు యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేసే ప్రాసెస్ అనేది అసలు మన ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2004 నుంచే స్టార్ట్ అయింది. సో ఏ లాంగ్వేజ్ని ఫస్ట్ మనం క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేసామంటే ఇట్ వాస్ తమిళ్. సో తమిళ్ని 2004లోనే డిక్లేర్ చేశారు. తర్వాత సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ ఏ ఇయర్లో డిక్లేర్ చేశారు అంటే ఇది కూడా 2004లోనే. తమిళ్ వచ్చేసరికి October 12th, సాంస్క్రిట్ వచ్చేసరికి November 25th. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి కన్నడ. కన్నడని 2008లో డిక్లేర్ చేశారు. దీని తర్వాత తెలుగును కూడా 2008లోనే డిక్లేర్ చేశారు. దీని తర్వాత మలయాళం వచ్చేసరికి 2013. లాస్ట్ వన్ వచ్చేసరికి ఒరియా 2014లో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ తమిళ్ సాంస్క్రిట్ని బ్లూ కలర్లో రాశాను, కన్నడ, తెలుగు, మలయాళం, ఒరియాని రెడ్ కలర్లో రాశాను. ఎందుకు రాశాను అంటే ఒక చిన్న డిఫరెన్స్ చెప్పడానికి. అదేంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయడానికి, లేకపోతే డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని ఎఫర్ట్స్ కూడా పెడుతూ ఉండాలి. మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఏ మినిస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు అది కూడా మనం తెలుసుకోవాలి. సో బిగినింగ్ డేస్లో ఆ రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకేనా? ఇనీషియల్గా రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకున్నారమ్మా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వీళ్ళు తీసుకున్నప్పుడు ఏ లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేశారు అంటే తమిళ్ అండ్ సాంస్క్రిట్. ఆ తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇప్పుడు కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చరే దీన్ని చూసుకుంటుంది అనమాట. సో వీళ్ళు తీసుకున్న తర్వాత ఏ లాంగ్వేజెస్కి ఇచ్చారు అంటే కన్నడ, తెలుగు, మలయాళం, ఒరియా. ఇది కథ. సో అందుకనే కలర్ డిస్టింక్షన్తో మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇంత డీటెయిల్గా తెలుసుకుంటేనే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మంచి పాయింట్స్ రాయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు మనం ఇలా క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేస్తున్నాము? వై? వాట్ ఈస్ ద నీడ్? ఇది మనం తెలుసుకుందాం. సో మన ఇండియాకు ఉన్న ఒక పేరు ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో డైవర్సిటీ చాలా రకరకాలుగా ఉంటుందన్నమాట. లింగ్విస్టిక్ డైవర్సిటీ కూడా ఉంది. ఓకేనా? సో వీ హ్యావ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. సో మన ఇండియాలో ఉన్న ఈ రిచ్ కల్చర్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఈ కల్చరల్ హెరిటేజ్ కానీ ఈ లింగ్విస్టిక్ హెరిటేజ్ కానీ ఏదైతే ఉందో దీన్ని ప్రిజర్వ్ చేయడానికే మనం ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేస్తాం. మరి ఈ పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీకు ఏమైనా ఒక ఆర్టికల్ గుర్తొస్తుందా అంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 29 వెంటనే గుర్తుకు రావాలి. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అమ్మా? ఎనీ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఆర్ ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియా, ఒకవేళ వాళ్ళకి కానీ డిస్టింక్ట్ కల్చర్ కానీ, డిస్టింక్ట్ లాంగ్వేజ్ కానీ, డిస్టింక్ట్ స్క్రిప్ట్ కానీ ఉంటే వాటిని ప్రిజర్వ్ చేసుకునే బాధ్యత, ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి ఉంటుంది. సో వల్నరబుల్ సెక్షన్స్, చాలా తక్కువ పాపులేషన్ ఉన్న సెక్షన్స్, వాటిని ప్రిజర్వ్ చేసుకోలేరు, ప్రొటెక్ట్ చేసుకోలేరు. సో అటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సో అందుకని ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే తమిళ్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేశారు October 12th, 2004లో. తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక పర్టికులర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఆ కమిటీ పేరు ఏంటంటే లాంగ్వేజెస్ ఎక్స్పర్ట్స్ కమిటీ. సో ఈ లాంగ్వేజెస్ ఎక్స్పర్ట్ కమిటీని ఎందుకు నియమించింది అంటే టు ప్రొవైడ్ సమ్ క్రైటీరియా.
ఓకేనా, ఏదైనా ఒక లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయాలి అంటే ఒక క్రైటీరియా ఉండాలి కాబట్టి సో ఆ క్రైటీరియాని రికమెండ్ చేయడానికి ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కమిటీ ఏం చేసింది, నవంబర్ 2004 క్రైటీరియా ఇచ్చింది. సో ఆ క్రైటీరియాని బేస్ చేసుకుని మనం సాంస్క్రిట్ని, కన్నడని, తెలుగుని, మలయాళం, ఒరియా వీటన్నిటిని డిక్లేర్ చేసుకుంటూ వచ్చాం. సో రీసెంట్గా ఏం జరిగింది అంటే ఇదే లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇప్పుడు ఏం చేసింది అంటే జూలై 25, 2024లో ఈ క్రైటీరియాని అప్డేట్ చేసిందనమాట. ఈ క్రైటీరియాని రివైజ్ చేశారు. సో ఆ అప్డేటెడ్ క్రైటీరియా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ద అప్డేటెడ్ క్రైటీరియా ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక పర్టికులర్ లాంగ్వేజ్కి లాంగ్ హిస్టరీ ఉండాలి. సో లాంగ్ హిస్టరీ అంటే ఎంత సార్ అంటే 1500 to 2000 ఇయర్స్. ఓకేనా, సో లాంగ్ హిస్టరీ ఉండాలి అండ్ దీని తాలూకా టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో అవి 1500 to 2000 ఇయర్స్ బ్యాక్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ ఈ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించిన నాలెడ్జ్ టెక్స్ట్లు కూడా ఉండాల్సిందే, నాలెడ్జ్ టెక్స్ట్స్. వీటితో పాటు ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ అండ్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. ఇది కొత్తగా యాడ్ చేసిన పాయింట్. ఎపిగ్రాఫికల్ అండ్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ తెలుసు కదా, హిస్టరీలో చదివి ఉంటారు. సో ఆ ఎవిడెన్స్ కూడా ఉండాలి ఈ లాంగ్వేజెస్కి సంబంధించినవి, పురాతనమైనవి. లాంగ్ హిస్టరీ, నాలెడ్జ్ టెక్స్ట్, ఎపిగ్రాఫికల్ అండ్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్. నెక్స్ట్, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీని యొక్క కరెంట్ ఫామ్ని అండ్ ప్రీవియస్ ఫామ్ని కంపేర్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో ఎవల్యూషన్ అనేది కనిపించాలి. సో డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ ఫామ్. ఓకేనా, రైట్. అండ్ ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రెడిషన్స్ కూడా ఉండాలి. వాటిని మనం లిటరరీ ట్రెడిషన్స్ అని చెప్పి పిలుస్తాం, లిటరరీ ట్రెడిషన్స్. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయవచ్చు. మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అని ఏమైనా ఉందా? లైక్ వేరే కంట్రీస్, కొన్ని కంట్రీస్కి ఉంటుంది కదా నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి. సో మన ఇండియాకి ఏదైనా ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉందా అంటే అబ్సల్యూట్లీ నో. మరి మనకు ఉన్నది ఏంటి సార్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఉందన్నమాట యూనియన్కి, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. సో ఏంటిది ఆ లాంగ్వేజ్ అంటే హిందీ. హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. సో హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ని మనం అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ లాగా డిక్లేర్ చేయటం జరిగింది అని చెప్పి మనకి ఎక్కడైనా ఉందా అంటే ఎస్, మనకి కాన్స్టిట్యూషన్లోనే ఒక ఆర్టికల్ ఉందన్నమాట. సో ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 343 Clause 1. ఓకేనా, సో హిందీ దేవనాగరి స్క్రిప్ట్ని మనం అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ లాగా పరిగణిస్తాం. ఆర్టికల్ 343 Clause 1 ఈ పర్టికులర్ ప్రొవిజన్ని మనకి చెప్తుందన్నమాట. రైట్. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దాం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేసామనుకోండి. సో అలా డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఎఫర్ట్స్ని పెడుతుందన్నమాట. దేనికోసం పెడుతుంది అంటే ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయడానికి ఎఫర్ట్స్ అనేది పెడుతుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఎప్పుడైతే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ మీద మనం ఏం చేస్తాము అంటే రీసెర్చ్ అనేది చేస్తాం. సో రీసెర్చ్ చేసి దాని యొక్క పురాతన ఆధారాలు మొత్తం ఏదైతే ఉన్నాయో, ఏన్షియంట్ టెక్స్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డాక్యుమెంటేషన్ చేయడానికి ట్రై చేస్తాము. డాక్యుమెంటేషన్ చేస్తాం. డాక్యుమెంటేషన్తో పాటు దాన్ని డిజిటైజేషన్ కూడా చేస్తామన్నమాట సేఫ్గా ఉంచడానికి. ఎందుకంటే ఫిజికల్ ఫామ్లో ఉంటే తెలుసు కదా, వేర్ అండ్ టేర్కి గురవుతుంది, తడవచ్చు లేకపోతే డ్యామేజ్కి గురవ్వచ్చు. సో అలా ఫిజికల్ ఫామ్లో ఉన్న మన యొక్క ఏన్షియంట్ టెక్స్ట్లు చాలా వరకు కాలిపోయినాయి కూడా. సో ప్రీవియస్గా కొంతమంది రూలర్స్ బయట నుంచి వచ్చి ఓకేనా మనల్ని ఇన్వేడ్ చేసి మనకి సంబంధించిన నాలెడ్జ్ టెక్స్ట్ని చాలా వరకు కాల్ చేశారు, బర్న్ చేశారు. చాలా స్టోరీస్ ఉంటాయి, ఇటువంటి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించిన ఏన్షియంట్ టెక్స్ట్లు మొత్తాన్ని గ్యాదర్ చేసి వాటిని డాక్యుమెంటేషన్ చేసి డిజిటైజేషన్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి.
సార్ ఏ డైమెన్షన్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అంటే, సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ని మనం ఏం చేస్తాము, ఆర్చీవింగ్ చేస్తాం, ఆర్కైవింగ్. సో ఆర్కైవ్స్ చేస్తాం, లేకపోతే ట్రాన్స్లేషన్ చేయాలి. సో ట్రాన్స్లేషన్ రిలేటెడ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే పబ్లిషర్స్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి, పబ్లిషింగ్. ఓకేనా, లేకపోతే డిజిటల్ మీడియా. సో ఈ డైమెన్షన్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా దేనికి చేశారు అంటే యాజ్ ఆఫ్ నౌ సాంస్క్రిట్కి చేయడం జరిగింది. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి 2020లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయొచ్చు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎందుకంటే వాటి మీద రీసెర్చ్ని అండ్ వాటి మీద స్టడీస్ని కండక్ట్ చేసి మరింత ప్రమోట్ చేయడానికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ అని చెప్పి కండక్ట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఏ లాంగ్వేజెస్కి క్రియేట్ చేశారు అంటే తెలుగు, మలయాళం అండ్ ఒడియా. ఈ లాంగ్వేజెస్కి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేశారు. వీటితో పాటు ఈ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజెస్లో ఎవరన్నా సరే వర్క్ చేస్తే, ఓకేనా, సో ఈ క్లాసికల్ లాంగ్వేజెస్లో ఎవరైనా సరే అచీవ్మెంట్స్ని సాధించారనుకోండి, వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారనమాట. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో రికగ్నిషన్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రెడిషన్స్, లేకపోతే కల్చర్, హెరిటేజ్ అండ్ లిటరేచర్, సో వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ప్రిజర్వ్ చేస్తాం. ఓకేనా, ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది అండ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ కండక్ట్ చేస్తాము. సో ఈ ప్రాసెస్లో దాన్ని మనం డాక్యుమెంటేషన్ చేస్తాం, డిజిటైజేషన్ చేస్తాం. ఈ ప్రాసెస్లో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేకపోతే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. లేకపోతే ఈ పర్టికులర్ లాంగ్వేజ్లో ఎవరైనా సరే అచీవ్మెంట్స్ని సాధిస్తే వాళ్ళకి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఈ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రెడిషన్స్, కల్చర్, హెరిటేజ్, లిటరేచర్ వీటన్నిటిని మనం ఇప్పుడు ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ స్టేటస్ కానీ మనం ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి. సో పాలిటీ పరంగా కూడా యూజ్ అవుతుంది, లేకపోతే మెయిన్స్లో కూడా మెన్షన్ చేయడానికి ఆర్టికల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 343. సో ఆర్టికల్ 343 ఏం చెప్తుంది అమ్మా, ఇందాక మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఏంటిది అది అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. ఇట్ టాక్స్ అబౌట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. సో అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ అని చెప్పి దేన్ని మనం పరిగణిస్తాము అంటే హిందీ, అది కూడా దేవనాగరి స్క్రిప్ట్లో ఉన్న హిందీ అనమాట. దేవనాగరి స్క్రిప్ట్లో ఉన్న హిందీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 344. సో ఆర్టికల్ 344 ప్రకారం ఏం జరుగుతుంది అంటే మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను ఒక పర్టికులర్ కమిషన్ని అపాయింట్ చేస్తారు. సో కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 5 years తర్వాత ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసి ఏం చేయాలి అంటే కొన్ని రికమెండేషన్స్ని తీసుకోవాలి. సో దేని మీద రికమెండేషన్స్ అంటే అఫీషియల్ పర్పసెస్కి. ఓకేనా, సో అఫీషియల్ పర్పసెస్కి మనం హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా యూజ్ చేయవచ్చా, చేయకూడదా? లేదు, యూనియన్కి స్టేట్కి మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు హిందీని యూజ్ చేయవచ్చా, లేకపోతే ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి? లేదు, ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కూడా ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి అని చెప్పి రికమెండేషన్స్ తీసుకోవడానికి ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 344. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 345. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. సో స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఇది ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఇది ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి హిందీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 351.
సో ఆర్టికల్ 351 ఏదైతే ఉందో ఇది యూనియన్ గవర్నమెంట్ మీద ఒక రెస్పాన్సిబిలిటీని పెడుతుంది. ఏంటి సార్ ఆ రెస్పాన్సిబిలిటీ అంటే, యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ హిందీని ప్రమోట్ చేయాలి ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అనేది ఆర్టికల్ 351 ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి 8th షెడ్యూల్. సో మనందరికీ తెలుసు 8th షెడ్యూల్లో ఏముంటుందో, ఇట్ కంటైన్స్ అఫీషియల్ లాంగ్వేజెస్. 8th షెడ్యూల్లో మనకేముంటాయమ్మా, అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక మనం దేని గురించి మాట్లాడుకున్నాం, క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నాం, అవునా? సో క్లాసికల్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా, సో ఇంతకు ముందు 6 ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా 5 యాడ్ అయ్యాయి. సో ఆ 5 ఏంటివమ్మా, అసమీస్, మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృత్. సో ఇంతకు ముందు ఉన్న 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, ఈ 6 అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయా లేదా ఆలోచించండి ఒకసారి. 8th షెడ్యూల్లో 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పైన మాట్లాడుకున్న 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ ఈ అఫీషియల్ లాంగ్వేజెస్లో ఉన్నాయా, లేకపోతే లేనివి ఏమైనా ఉన్నాయా అంటే ఎస్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. సో పాలీ అండ్ ప్రాకృత్, ఇవి 2 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అఫీషియల్ లాంగ్వేజెస్లో లేవు, 8th షెడ్యూల్లో లేవు. మోస్ట్ ఇంపార్టెంట్. రిమైనింగ్ 9 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ 9 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ 8th షెడ్యూల్. సో వాటిని మనం అఫీషియల్ లాంగ్వేజెస్ లాగా యాడ్ చేసాము, ఆ లిస్ట్లో ఉన్నాయి. కానీ పాలీ అండ్ ప్రాకృత్ మాత్రం ఈ 22 లాంగ్వేజెస్లో లేవన్నమాట. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో ఒక స్టేట్మెంట్ లాగా ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? సో ఆర్టికల్ 343, 344, 345, 351 అండ్ 8th షెడ్యూల్. ఓకేనా? రైట్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే, సో ఈ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజెస్ని డిక్లేర్ చేసే క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని మరింత మనం కొంచెం వీకనింగ్ చేస్తున్నాము, స్ట్రెంథనింగ్ కాకుండా దాన్ని మరి లూజనింగ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆ క్రైటీరియాని మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా మార్చేస్తామో ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ లాగా మారే ఛాన్స్ ఉంది. సో దీని ద్వారా ఉండే ఇంపాక్ట్ ఏంటో మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. సో ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే, ఈ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజెస్కి ఇక ఎసెన్స్ అనేది ఉండదు, ఇక సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కూడా వచ్చేసి ఇక క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ దీన్ని పొలిటికల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయట ఇప్పుడు చాలామంది మా లాంగ్వేజ్ని కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఎప్పటికీ కూడా 35+ లాంగ్వేజెస్కి సంబంధించిన పీపుల్ మా లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయండి అని చెప్పి బయట డిమాండ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మన రాజకీయ లబ్ధి కోసం, సో ఆ పర్టికులర్ పీపుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవడం కోసం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కొంతమంది ఏం చేయొచ్చు అంటే, ఓకే ఈ పర్టికులర్ లాంగ్వేజ్ని కూడా క్లాసికల్ లాంగ్వేజ్ లాగా డిక్లేర్ చేయండి అని చెప్పి చేపిస్తారు. అలా చేపిస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ పీపుల్ ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ టైం. సో ఇలా పొలిటికల్ టూల్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిసోర్సెస్ కూడా క్రంచ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్గా ఉన్నారు అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఉన్నారు, నథింగ్ బట్ యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తారు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే వీటి మీద రీసెర్చ్ అండ్ స్టడీస్ని కండక్ట్ చేసి డాక్యుమెంటేషన్ చేయాలి, డిజిటైజేషన్ చేయాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకేం కావాలి, ఫండ్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ లాంగ్వేజెస్ని మనం క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా డిక్లేర్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ అనేవి సరిపోవు, ఎక్కువ ఫండ్స్ని తీసుకురావాలి. ఓకేనా? 6 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు 100 crores ఒకలాగా ఉంటుంది, 11 లాంగ్వేజెస్ ఉన్నప్పుడు 100 crores ఇంకోలాగా ఉంటుంది. సో రిసోర్స్ క్రంచ్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. సో ఇలా నెగిటివ్ ఇంపాక్ట్స్ పడే ఛాన్స్ ఉంది. ఎసెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ కోల్పోతుంది, పొలిటికల్ టూల్ లాగా మారిపోతుంది, రిసోర్సెస్ అనేవి సరిపోవు. సో ఇలా మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది క్రైటీరియాని మరింత ఫ్లెక్సిబుల్గా మారిస్తే. సో ఈ డైమెన్షన్లో మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ అప్రోచ్ కూడా మన క్లాసెస్లో ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 2 టాపిక్స్ని కంప్లీట్ చేసుకున్నాం. చాలా కాంప్రహెన్స్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే, నా యొక్క ఎఫర్ట్స్ని మీరు అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మన ఛానల్ అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోని కూడా చూడండి, యూస్ చేసుకోండి. ఓకేనమ్మా? రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.